అందరికి ప్రేస్తలా దేవుని యొక్క పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిమంతుని నీడలో విశ్రమించువాడు. 91వ కీర్తన 1వ వచనంలో మనం చూసుకుంటే మహోన్నతిని చాటున నివసిస్తున్న మనకందరికి కూడా సర్వశక్తిని మంతుని నీడలో నివసించడానికి అవకాశం కలదు. అలాంటి వాగ్దానము దేవుడు మనకు కలగజేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి వేళ భయపడుతున్నవా? చీకటిని చూసి జడియుచున్నవా? నీకు భయము లేదని దేవుడు అభయం ఇస్తున్నాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. ఒకవేళ రాత్రి వేళ ఈ భయంకరమైన చీకటిని చూసి భయపడే స్థితిలో మనం ఉన్నామా? దేవుడు అంటున్నాడు, పగటి వేళ బాణములు ఎగురు ఆ బాణములకైనా భయపడుతున్నామా? అసలు పగటి వేళ బాణములు ఎలా కనపడతాయండి? మనం చూసుకుంటే ఈ బాణములు అపవాది యొక్క తంత్రములు. ఈ అపవాది యొక్క తంత్రములను గ్రహించాలంటే, మనకి వాటిని ఎదిరించాలంటే సర్వాంగ కవచము ఖచ్చితంగా మనము ధరించుకొని ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి వేళ భయంకైనను, పగటి వేళ బాణములకైనను నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు అభయముని ఇస్తూ నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దక్షిణ హస్తము నీపై నాపై వేసి నిన్ను నన్ను రక్షించడానికి దేవుడి సిద్ధముగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.